జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి రాష్ట్రంలో ఒక రకంగా అజ్ఞాన గుళికలు వదిలేళ్ళాడు. జ్ఞాన గుళికలని ఎక్కడ అనలేం వాటిని. అండ్ అటర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ తీసుకొచ్చి జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తారు. హీ హ్యాస్ డ్యూయల్ లాంగ్వేజ్ అండ్ డ్యూయల్ టోన్. ఇట్ విల్ బి ప్రూవ్డ్ ఇన్ లిటిల్ టైమ్. మీరు కనుక పేషెన్స్గా ఈ వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న ఫ్లాగ్ హోయిస్ట్ చేశాడు. కోటి సంతకాల సేకరణకి ఆ లారీలు వెళ్తా ఉన్నాయి ట్రక్కులు నిన్న. అవన్నీ తాడేపల్లి ఇంటి ముందు చేసిన ఒక దాంతో ఆ ఫ్లాగ్ హోయిస్టింగ్ లో ఒకవేళ పులివెందుల నుంచి లారీ ఉందా లేదా నాకు తెలియదు. ఒకవేళ లారీ ఉంటే దాంట్లో కోటి సంతకాల సేకరణలో జగన్ నీ సంతకం కూడా ఉందా? ఇది మెన్షన్ చేయి. నువ్వు కూడా సంతకం చేసావా? పీపీపీకి వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పిన ఒక రూమర్ నువ్వు క్రియేట్ చేసిన అరాచకంలో ఈ కోటి సంతకాల సేకరణలో పీపీపీకి అగేన్స్ట్ గా నీ సంతకం కూడా ఉందా జగన్? ఆ లెక్కకొస్తే పీపీపీ మాడ్యూల్ పైన మనం చూసుకుంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 157 నివేదికపై ఆ కమిటీ మెంబర్గా ఉన్న ఎం గురుమూర్తి మీ ఎంపీ పీపీపీకి మద్దతుగా సంతకం ఎలా పెట్టాడు? వైసీపీ నుంచి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వు సంతకం పెట్టావా పీపీపీ వ్యతిరేకంగా? ఒకవేళ నువ్వు పెట్టుంటే నీ మెంబర్ ఎంపీ గురుమూర్తి పీపీపీకి మద్దతుగా ఎందుకు సంతకం పెట్టాడు? దీనికి ఆన్సర్ ఉందా జగన్?